టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడి కేసును ఏపీ పోలీసులు రీఓపెన్ చేశారు. వైసీపీ జులుం సీసీ కెమెరాలో రికార్డ్ అయినప్పటికీ అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు తూతూ మంత్రంగా దర్యాప్తు జరిపి నిందితులకు బెయిల్ ఇచ్చి పంపేశారు. అప్పట్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై వైసీపీకి చెందిన రౌడీలు గూండాలు 2021 అక్టోబర్ 19వ తేదీన దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉన్న కొంతమంది ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న దాడిని ఎదుర్కొనేందుకు ముందుకు రాగా రౌడీలు వారిని కొట్టి తీవ్రంగా గాయపరిచారు. వాస్తవానికి గుంటూరు, విజయవాడ నగరాల నుంచి పెద్ద ఎత్తున రౌడీ మూకలు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి దాడులు చేశాయి. పార్టీ సెంట్రల్ ఆఫీస్ మెయిన్ గేటును నెట్టివేయటమే కాకుండా కర్రలు, కత్తులు, రాడ్లతో అడ్డొచ్చిన వారిని చితకబాది లోపలకు ప్రవేశించారు. రిసెప్షన్ తో పాటు కార్యాలయం అద్దాలను ధ్వంసం చేశారు. మంగళగిరి సమీపంలో ఉన్న ఒక కన్వెన్షన్ సెంటర్లో తొలుత సమావేశమై అక్కడి నుంచి నేరుగా పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి దాడి చేశారు. బయట ఉన్న వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఈ సంఘటనలకు నిరసనగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో మౌన దీక్ష చేశారు. వైసీపీ మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ దాడిని నిరసించాయి. ఢిల్లీ వెళ్లి ఈ సంఘటనపై అప్పటి రాష్ట్రపతి కూడా ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించి నిజమైన దోషులను గుర్తించి శిక్షించాలని మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా దాన్ని స్వీకరించేందుకు అధికారులు నిరాకరించారు. చివరకు మామూలు సెక్షన్లతో కేసులను నమోదు చేసి సంబంధం లేని కొంతమంది పేర్లను ఇరికించి వారికి బెయిల్ ఇచ్చి పంపించి వేశారు. కొంతమంది పోలీస్ అధికారులు వైసీపీ నేతలతో అంటకాగి నిందితులకు బెయిల్ ఇచ్చి పంపించి వేశారని టీడీపీ నిరసన వ్యక్తం చేసింది. తమ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని టీడీపీ నేతలు హెచ్చరించారు. ఈ కేసులో అసలు పాత్రధారులను, సూత్రధారులను వదిలివేశారని అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసును రీఓపెన్ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే సోమవారం మధ్యాహ్నం మంగళగిరి పోలీసులతో పాటు కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి ఆ రోజు జరిగిన దాడి విజువల్స్ ను, సీసీటీవీ ఫుటేజ్ ని సర్వర్ నుంచి పూర్తి స్థాయిలో డౌన్లోడ్ చేసుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదురుగా ఉన్న జాతీయ రహదారి సర్వీస్ రోడ్లో దాడి జరిగిన రోజు ఉదయం నుంచి దాడి పూర్తయ్యే వరకు కొంతమంది వైసీపీ కీలక నేతలు వచ్చి వెళ్లారని సాక్ష్యాలతో సహా పార్టీ నేతలు చెబుతుండటంతో ఆ వివరాలను కూడా పోలీసు ఉన్నతాధికారులు సేకరించారు. ఆయా కారు రిజిస్ట్రేషన్ నెంబర్లు ఎవరివో కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాష్ తో పాటు గుంటూరుకు చెందిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు ఈ దాడిలో కీలకంగా వ్యవహరించారని పోలీసులకు టీడీపీ నేతలు గతంలోనే ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదు ఆధారంగా కేసును రీఓపెన్ చేసి మళ్లీ దర్యాప్తును ప్రారంభించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ మొత్తాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను నమోదు చేసుకుని ఆ రోజు సంఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని కూడా పిలిపించి మాట్లాడారు. ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించారు. కార్యాలయంపై దాడికి వచ్చిన వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం, విజయవాడలో క్రీస్తురాజపురం, గుణదల, గుంటూరులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలు అన్నింటినీ కూడా అక్కడ ఉన్న పోలీసు అధికారులు సేకరించారు. రేపు మాపు ఈ నివేదికను పరిశీలించి కేసు రీఓపెన్ చేసిన తర్వాత ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే అంశంపై ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాల మేరకు కేసులో తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఈ కేసును అవసరమైతే సిట్కు అప్పగించి దర్యాప్తు చేసి నిజమైన సూత్రధారులు, పాత్రధారులను అరెస్టు చేయాలని టీడీపీ నేతలు కోరినట్లు తెలిసింది.